డిఎస్పీ గారు వస్తున్నారు. ఇట్లా రండి మేడం, ఇట్లా రండి. ఫ్లెక్సీలు చూస్తారంట మేడం. ఇట్లండి మేడం, ఇట్లండి మేడం. మేడం చెప్తాను మేడం. మేడం అంతా ఒకసారి చూడండి మేడం. ఓకే ఓకే. బాబు సైడ్ దయచేసి ఎవరైనా మీరు వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. ఎవరైనా వచ్చి మీ అభిప్రాయాలు తెలియజేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మీ అభిప్రాయాలు తెలియజేసి మాకు కూడా తెలుస్తుంది. అదేవిధంగా పాఠశాల ఉపాధ్యాయులు కూడా వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఎస్పీ మేడం గారు వచ్చే టైం ఆసన్నమైంది కాబట్టి మీరు ఈ అభిప్రాయాలు కానీ వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం మేడం. అందరూ బిగ్గా క్లాప్స్ కొట్టండి, బిగ్గా క్లాప్స్ కొట్టండి. గుర్తుపెట్టుకోండి. సో ఈరోజు అది మనం రిలీజ్ చేస్తాం. అలాగే ఓకే రైట్. $1930 ఏం చేసిందంటే
మీరు ఏదైనా మోసం కనుక మీకు జరిగితే మీ అకౌంట్ నుంచి డబ్బులు కనుక వెళ్ళిపోతే వెంటనే 1930 కనుక మనం ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకుంటే ఆ మనీ హోల్డ్ అవుతుంది, ఫస్ట్ ఫ్రీజ్ అవుతుంది అమౌంట్. సో అలా ఫ్రీజ్ అయిన తర్వాత మనం కేసు రిజిస్టర్ అవుతుంది, దాని ద్వారా అమౌంట్ మళ్ళీ 1098 దేనికి? ఓకే. 1030 దేనికి? సైబర్ క్రైమ్. ఇప్పుడు మనకందరికి ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా రైట్ అప్ ఇచ్చింది, అది మనం ఇప్పుడు చదువుతాము. ఫ్రెండ్స్, గంజాయి, డ్రగ్స్, వైట్నర్, దగ్గు మందుల వంటి మత్తు పదార్థాలు మీ జీవితాలను నాశనం చేస్తాయి. మత్తు వలన ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోలేరు. ప్రేమగా చూసే అమ్మా నాన్నలు మీకు ఏం చెప్పినా మత్తు వ్యసనం వల్ల చిరాకు పడతారు, వారిపైనే తిరగబడతారు. మీ చెడు ప్రవర్తనతో ఫ్రెండ్స్ని దూరం చేసుకుంటారు. ఆరోగ్యం పాడవుతుంది, చదవలేరు, రాయలేరు, మీకు ఇష్టమైన ఆటలు ఆడలేరు, చుట్టాలు రానివ్వరు. పాఠశాలలో పాఠాలు ఆటపాటల కంటే ఆనందం ఇచ్చి పంచు పదార్థం ఏదీ లేదు. అమ్మా నాన్నలు మాస్టర్లు చెప్పినట్టు చదువుకోండి. మీరు చదువుకునేందుకు పుస్తకాలు, వేసుకునేందుకు యూనిఫాము, బూట్లు, బెల్ట్ ఇస్తుంది ప్రభుత్వం. ఆడుకోవటానికి క్రీడా పరికరాలు ఇస్తుంది మన ప్రభుత్వం. మధ్యాహ్నం వేళ స్కూల్లోనే ఆరోగ్యకరమైన భోజనం పెడుతుంది. బడిలో ఉండండి, బడి వదిలితే ఇంటికి వెళ్ళండి, హోంవర్క్లు చేసుకోండి. మీకంటే పెద్దవాళ్ళు పిలిచారని సరదాగా తిరుగుదామని పిలిస్తే వెళ్ళొద్దు. బడి బయట ఎవరైనా మిమ్మల్ని ఆకట్టుకునేందుకు చాక్లెట్లు, చప్పరించే బిళ్ళల రూపంలో మత్తు పదార్థాలు, పీల్చే సిగరెట్లు ఇస్తే మాకు వద్దు అని చెప్పండి. బలవంతం చేస్తే ఇంటి దగ్గర అమ్మా నాన్నలతో చెప్పండి. స్కూల్లో ఆగతాయిలు మిమ్మల్ని ఇబ్బంది పెడితే మాస్టర్ దృష్టికి తీసుకురండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం చేపట్టిన డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం చిన్నారుల జీవితాలు చీకటి కాకుండా కాపాడే కార్యక్రమం. బడిలో, వీధిలో, ఊరిలో, వాడలో డ్రగ్స్ వద్దు బ్రో అని గట్టిగా అరవండి. డ్రగ్స్, గంజాయి, వైట్నర్ మత్తు పదార్థాలు సమాచారం తెలిస్తే ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కి ఏదైనా ఫోన్ నుంచి తెలియజేయండి. ఇప్పుడు అందరూ గట్టిగా చెప్పండి, డ్రగ్స్ వద్దు బ్రో. బాగా వినపడాలి పెద్దగా. వెనక లుకింగ్ సో స్మార్ట్. అందరూ మంచి భవిష్యత్తు ఉండాలని, మీరందరూ మీ జీవితాల్లో బాగా ఎదగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నేను కూడా మీకులానే గవర్నమెంట్ స్కూల్లో జెడ్పీహెచ్ స్కూల్ పెనమలూరు కృష్ణా జిల్లాలో చదువుకున్నాను 10th క్లాస్ వరకు. తర్వాత ఇంటర్, డిగ్రీ మీకులానే ఉమెన్స్ కాలేజీలో చదువుకున్నాను, తర్వాత యూనివర్సిటీలో చదువుకున్నాను. సో వెరీ హ్యాపీ టు సీ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్. అండ్ ఏ ఉద్యమం అయినా, ఏ మార్పు అయినా గవర్నమెంట్ స్కూల్ నుంచి స్టార్ట్ కావాలి. సో పిల్లలందరికీ నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తదుపరి కార్యక్రమం 1900 హై స్కూల్స్లో ఈరోజు పేరెంట్స్, టీచర్స్ అండ్ పబ్లిక్ సర్వెంట్స్తో కలిపి ఒక పెద్ద మ్యాసివ్ క్యాంపెయిన్ జరుగుతుంది ఈరోజు. ఈ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన రాష్ట్రంలో గంజాయి వాడకం ఎక్కువైపోయింది. దానికి యువత బానిస అయిపోయి రకరకాల వ్యసనాలకు అలవాటు పడి జీవితాలను చిన్న వయసులోనే పాడు చేసుకుంటున్నారు. పాడు చేసుకోవడమే కాకుండా వాళ్ళు నేరాల్లో కూడా ఎక్కువగా పార్టిసిపేట్ చేయటం వలన అనేక నేరాలకి పాల్పడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల పట్ల, మహిళల పట్ల క్రూరమైనటువంటి నేరాలకి పాల్పడుతున్నారు. సో ఇవన్నీ కూడా ప్రివెంట్ చేయడానికి మనము ఈ డ్రగ్స్ వద్దు బ్రో అనే ఒక పెద్ద క్యాంపెయిన్ ఈరోజు గవర్నమెంట్ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మనమందరం ఇక్కడ సమావేశమయ్యాం. టీచర్స్, పేరెంట్స్, పిల్లలు, తర్వాత ఈ వేదిక మీద ఉన్నటువంటి ఆఫీసర్స్, పోలీస్, ఎంఈఓ గారు మరియు చైర్మన్స్ అండ్ అదర్ అధికారులందరికీ కూడా ఒక పిలుపు ఏంటంటే, మనం డ్రగ్స్ వాడకాన్ని పూర్తిగా నివారించాలి. అర్థమవుతుంది. సినిమాలో కూడా గమనిస్తూ ఉంటారు, నా 2 గాజులు అమ్ముకున్నాను చెప్పి మొదట్లో వస్తూ ఉంటాం. ఇదే కారణం. సో ఇలాంటి డ్రగ్స్ బానిసంటే 2 గాజులు కాదు, మొత్తం ఇళ్ళంతా అమ్ముకోవాల్సి వస్తుంది. మనం కూడా కొద్దిగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జీవితాలు వెళ్ళిపోతాయి, జీవితాలు కూడా అర్థాంతరంగా ముగిసిపోతాయి.
తల్లిదండ్రులకు మరియు పిల్లలకు ఇక్కడ స్టేజ్ మీద అధ్యక్షత వహించిన హెడ్ మాస్టర్ గారికి ఎంఈఓ గారికి మరియు కమిటీ సభ్యులందరికీ వందనాలు. పిల్లలకు నా ఆశీస్సులు. కేకు లేకుండా 3 సార్లు చప్పట్లు పెట్టాలి అంతే. ఏంది కేకు మన సింహానంలో ఉన్నామా? మన ఎక్కడ ఉన్నామనే తెలుసుకొని చప్పట్లు కొట్టాలి అంతే. 3 సార్లు చప్పట్లు కొడితే 20 సార్లు. కేకులు వేరే చోట గేమ్స్ ఆడేటప్పుడు